139వ కీర్తన 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 139వ కీర్తన 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. దావీదు ఒక ప్రార్థన చేసిన, ప్రభువా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. దేవా, నో మై హార్ట్, డూ రీసెర్చ్ అండ్ నో మై హార్ట్. నా హృదయాన్ని పరిశోధించి నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. ప్రతిరోజు దేవుని అడుగుదాం, దేవా నేను నా భార్యను, నా భర్తను, నా పిల్లలను, లేదా నా తల్లిదండ్రులను, నా బంధువులను, స్నేహితులు, నా అధికారులను నేను మోసగించి వారిని మభ్యపెట్టిండవచ్చు ప్రభా. ఎవ్రీథింగ్ ఈస్ నేకెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ఎదుట సమస్తము బట్ట బయలే ప్రభా. యు నో అబౌట్ ఎవ్రీథింగ్. నీకు అన్నీ తెలుసు ప్రభా. యు నో అబౌట్ ఎవ్రీథింగ్. ప్రతిదీ నీకు తెలుసు ప్రభా. దేవా, నీకు వ్యతిరేకంగా నేను ఏం తప్పు చేసినా మన్నించు, లేదా ఆయన నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ఆయన నీకు తీర్పరిగా నిలబడతాడు. కయ్యూనుతో దేవుడు అంటాడు, కయ్యూను, ఇంతకుముందు నువ్వు దేవునికి ఏదో బలి ఇచ్చావు, అర్పణ ఇచ్చావు, నీ పొలంలో కొన్ని తీసుకొని వచ్చావు, కాబట్టి నీకు నేను తీర్పు తీర్చనని చెప్పలేదు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఇచ్చే కానుక కానీ, దేవునికి దగ్గర నువ్వు చేసే పని కానీ నేను తీర్పులోనికి రాకుండా అడ్డుకోదు. గుర్తుంచుకో, నువ్వు దేవునికి కానుక ఇచ్చావా, కృతజ్ఞతగా నువ్వు ఇచ్చేటువంటిది, అంతేగాని తీర్పులోనికి రాకుండా చేసే కానుక కాదు అది. లేకపోతే చర్చిలో ఏదైనా పని చేస్తున్నావా, దేవుని పనులు ఏదైనా చేస్తున్నావా, గుర్తుంచుకో, అది నేను తీర్పులోనికి రాకుండా చేయడానికి కాదు. అది నీ శరీరానికి, దేవా నాకు చేతులనిచ్చావు, కాళ్ళనిచ్చావు, నా శరీరంతో నేను గణపరచడానికి పని చేస్తాను అంతవరకే, అంతేగాని అది తీర్పులోనికి రాకుండా కాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాల్లో మనం ఒక్కటి పరీక్ష, దేవా ఎవరు చూడనివి నువ్వు చూస్తున్నావు, ఎవరు విననివి నువ్వు వింటున్నావు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ గుడారాల ద్వారాల దగ్గర కూర్చొని సనిగారంట. బైబిల్లో వ్రాయబడింది, యెహోవా వారి మాటలు వినెను. ఆ నుంచి వీళ్ళు సనిగారు అనుకో, నాకు వినపడుతుందండి. ఆకాశమందు ఆసీనుడైన దేవుని యొక్క సౌండ్ సిస్టమ్ ఏ రకంగా ఉంటుంది తెలుసా? ఏ రకంగా ఉంటుంది తెలుసా? అది వర్ణించలేం. లాస్ట్ వీక్ ఇద్దరు భార్యాభర్తలు మంచిగా ఉండేవాళ్ళు ముఖం మార్చుకొని ఇద్దరు ఒకరి ముఖంలో ఒకరు చూడకుండా ఉన్నారు. నాకు అర్థం కాలేదు ఎందుకు. ఇక్కడ కాదులేండి, ఇక్కడ కాదు, వేరే ఊర్లో నేనున్నప్పుడు. లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ అనదర్ ప్లేస్. అక్కడ ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు వీళ్ళు బాగుంటారు కదా, ఎందుకు ఇద్దరి ముఖాలు వాడిపోయాయి, ఏదన్నా సమస్య ఉందేమో అనుకుంటే, ఆ రోజు సాయంత్రం నాకు తెలిసింది ఏంటంటే, ఈ సహోదరుని బ్రదర్ యొక్క వాళ్ళ అక్క వేరే ఊరు నుంచి అతని ఊరికి వచ్చిందంట. ఆయన ఏం చేశాడు, వాళ్ళ భార్యకు తెలియకుండా వాళ్ళ అక్కని ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఆమెకు అవసరమైన కొనివ్వాలనుకున్నాడు. కాబట్టి భార్యకు తెలిస్తే తలకాయ నొప్పి అనుకున్నాడేమో. ఏం చేశాడు తెలుసా, నేరుగా ఆమెను తీసుకొని, ఎవరిని, వాళ్ళ అక్కని తీసుకొని, వాళ్ళ భార్యకు తెలియకుండా నేను బయటికి వెళ్తున్నాను, బిజినెస్ కోసం వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ అక్కనే, వేరొక స్త్రీ కాదు, సొంతం అక్క, తోబుట్టినటువంటి అక్కను తీసుకొని వెళ్ళి ఆమె పనులు ఏదో చేయించి పంపే సమయంలో ఎలా కనెక్ట్ అయిందో ఫోన్ వాళ్ళ భార్యకు పోయింది. వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు అక్క మాటలు రెండు వింటుంది. ఎట్లా కనెక్ట్ అయిందో, జోబులో ఉన్నటువంటి సెల్ కనెక్ట్ అయిపోయింది. ఏం మాట్లాడాల. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేముంటుంది, మహాభారత్, అంతే కదా, యుద్ధం స్టార్ట్ అయింది. దేవుని బిడ్డలారా, ఎలా కనుక్కుంది వాళ్ళ భార్య, సెల్ కనెక్ట్ అయితే, కనెక్ట్ కాకపోతే తెలీదు. నువ్వు కనెక్ట్ అయినా కనెక్ట్ కాకపోయినా, విన్నా వినకపోయినా, చూచినా చూడకపోయినా, పరిశీలించే దేవుడు ఒకడున్నాడు. ఆయన మన ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు దాచాలనుకున్నవి దాగవు, గుర్తుంచుకో. బీ కేర్ఫుల్. ఈరోజు ఒకవేళ ఏదైనా దేవునికి వ్యతిరేకమైన, కుటుంబానికి వ్యతిరేకమైనవి, నీ ఆరోగ్యానికి వ్యతిరేకమైనవి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో మంచిది కాదు అన్నటువంటిది ఏది నువ్వు చేసినా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. నీ యొక్క మాట తీరును బట్టి ఎవరినో నువ్వు గదమాయించవచ్చు, భయపెట్టవచ్చు, ఏమైనా చేయవచ్చు.
తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన కళ్ళు మూతబడవు, ఆయన చెవులు ఆఫ్ కావు, ఆయన వింటూనే ఉంటాడు, ఆయన చూస్తూనే ఉంటాడు. బీ కేర్ఫుల్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, గాడ్ ఈజ్ నౌ ఎగ్జామినింగ్ కయీన్ను దేవుడు పరిశీలన చేశాడు. రెండవదిగా చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క న్యాయ వ్యవస్థలో ఒక ప్రత్యేకత ఉందండి కదా. మామూలుగా న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు, కోర్టులోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక న్యాయదేవత ఉంటుంది. ఆ న్యాయదేవత చేతుల్లో ఒక ఏమన్నది తక్కెడ అనొచ్చు, లేదా వెయింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఆ న్యాయదేవత కళ్ళకు గంత కట్టింటారు. ఎందుకు కళ్ళకు గంత కట్టింటారు? ఆమె ఎవరిని చూడకుండా న్యాయాన్ని న్యాయంగా ప్రకటిస్తుంది అని, అంతే. కానీ దేవుని దగ్గర ఒక సిస్టమ్ ఉందండి. నేను మైక్లో మాట్లాడితే మీకు వినపడుతుంది, లేదా నా స్వరము ఒకవేళ పలుకుడు బండ దగ్గర ఉంటే నా స్వరము పలుకుడు బండ పలుకుతుంది, లేదా నేను రికార్డ్ చేసిన మెసేజ్ మీరు సెల్ ఫోన్లో వినొచ్చు, లేదా టీవీలో వినవచ్చు. బట్ దేర్ ఈస్ గాడ్స్ పెక్యూలియర్ సిస్టమ్ ఒకటి ఉందండి. రక్తము నేలలో నుండి దేవునికి మొరపెట్టుతూ ఉందంట. రక్తము నేలలో నుండి మొరపెట్టుతూ ఉందంట. రక్తం ఏంటి? ఎండిపోయిన రక్తం అది కాదు, అది మొరపెట్టే రక్తం అంట. రక్తము ఎప్పుడో కార్చబడింది. కొట్టినప్పుడు తల పగిలి లేదా ముక్కులోంచి చెవులోంచి హేబేలుకు రక్తం వస్తే అది కారి అతని శరీరం మీద ఉండొచ్చు, లేదా కొన్ని బొట్లు అతని యొక్క పడిన నేల పైన పడి ఉండవచ్చు. కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, అతని రక్తము స్వరము కలిగి దేవునితో మాట్లాడుతూ ఉందంట. దేవుని బిడలారా, దేవా నీకు ఎలా తెలుసు ప్రభా? ఎలా తెలుసు? ఆయన ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. ఆయన పరిశీలించే దేవుడు, ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆయనకు అగోచరమైనటువంటిది ఏది లేదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకంటూ ఒక ఆడియో సిస్టమ్ ఉంది, మర్చిపోవద్దు. ఆయనకంటూ ఒక సిస్టమ్ ఉంది. అదేంటి? రక్తము నేలలో నుండి మొరపెట్టుతూ ఉందంట. దేవుని బిడ్డలారా, ఒక చోట నువ్వు పాపం చేసిన తర్వాత ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, అక్కడ ఏమి నువ్వు లేవు అన్నట్టుగా మేనేజ్ చేయవచ్చు. But the blood or the things that are there will cry against you. నీకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నవి మొరపెడతాయి. దేవుని బిడ్డలారా, పాపం, జాగ్రత్తగా వినండి స్టేట్మెంట్, పాపం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండదు. పాపానికి నిశ్శబ్దత లేదు, మౌనంగా పాపం ఉండదు. అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా నోరు తెరిచి మాట్లాడుతుంది, ఏదో ఒక విధానంలో మాట్లాడుతుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సిన్. అది పాపానికి ఉండేటువంటి లక్షణం. దేవుని బిడ్డలారా, దేవా నువ్వు ఎందుకు కయీను విషయంలో తీర్పు తీరుస్తుంటున్నావు? నువ్వు పక్కన పెట్టొచ్చు కదా. లేదు, లుక్ ఎట్ ద బ్లడ్ దట్ వాస్ షెడ్ ఆన్ దట్ డే. ఆ రోజు కార్చబడిన రక్తాన్ని చూడు, అది మొరపెడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నేను ఫలానా స్థలంలో ఎవరికి తెలియకుండా ద ప్లేస్, అక్కడ ఉన్నటువంటి ఆ ఇటుకలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఏదైనా సరే, దట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ వాయిస్. పాపం విషయంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ విచిత్రమైన మాట, రక్తం మాట్లాడుతుంది. నీ గురించి దేవునితో మాట్లాడేటువంటి ఒకటి ఉంది, మర్చిపోవద్దు. అంతకుముందు దేవునితో రక్తం మాట్లాడింది కరెక్టే, బైబిల్ చెప్తుంది. కయీనుతో మాట్లాడలేదా? నెంబర్ 1, కయీను కొడుతున్నప్పుడు హేబెలు అడిగిండవచ్చు, అన్నా ఎందుకు కొడుతున్నావు నన్ను? ఏం చేశానని కొడుతున్నావు నన్ను? అతని మాటలు రికార్డ్ చేయబడి ఉంటాయి. రెండవదిగా, అతని మాటలు లేకుండా చనిపోయిన తర్వాత నెంబర్ 2 ఎవరు మాట్లాడింటో తెలుసా? కయీనుతో తన మనస్సాక్షి. కయ్యూను, నువ్వు చంపేసావు కయ్యూను, మీ తమ్ముని చంపేసావు కయ్యూను, ఎందుకు చేసావు కయ్యూను? నీ యొక్క ఇన్నర్ వాయిస్ విల్ స్పీక్ అవుట్. నీ యొక్క లోపలి నుంచి ఒక స్వరం నీతో మాట్లాడుతుంటుంది. గుర్తుంచుకో, దట్ ఈస్ గాడ్స్ అలారం. దేవుడు నీకు పెట్టినటువంటి ఒక హెచ్చరిక వ్యవస్థది. అయ్యో తప్పు చేసావు, నువ్వు తప్పు చేసి ఇంటికి రావచ్చు, తప్పు చేసి ఆఫీస్కి వెళ్ళవచ్చు, తప్పు చేసి పడుకోవచ్చు, తప్పు చేసి ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు, యూ కెన్ ఎరేజ్ అనుకోవచ్చు.
బట్ యువర్ కాన్షియస్ విల్ ప్రిక్ యూ. నీ మనస్సాక్షి నిన్ను కుచ్చుతూ ఉంటుంది. అరే నువ్వు తప్పు చేసావు. ఒకవేళ ఇక్కడ వాక్యం చెప్పే నేను వాక్యం చెప్తూ ఉంటే నా మనస్సాక్షి, సుధీర్ ఏదో పెద్ద లెవెల్గా వాక్యం చెప్తున్నావు, నువ్వు చేయలేదా ఈ తప్పు అని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నీ మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. మర్చిపోవద్దు. కయ్యూనుకు ఎందుకు తీర్పు వచ్చింది తెలుసా? అక్కడ ఒక స్వరం వినబడుతుంది. నీ జీవితంలో కూడా నీతో మాట్లాడేటువంటి స్వరం ఒకటి ఉంది, నీ మనస్సాక్షి. రెండవదిగా గుర్తుంచుకో, నీవు ఎక్కడ తప్పు చేశావో అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు, అక్కడ వాళ్ళు గొనిగిన గొనుగులు, అక్కడ వాళ్ళు నీ గురించి చెప్పిన మాటలు అవి రికార్డ్ చేయబడతాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 4. ఇదిగో మీ చేలు కోసిన పనివారి యొక్క మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఇక్కడ దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటున్నాడు. ఎలాంటి కేకలు వినబడతాయి పరలోకంలో? ఒకవేళ ఒక వ్యక్తికి పొలం ఉందనుకుందాం, ఆ పొలంలో పనివారిని పిలుచుకున్నాడు, బాగా గొడ్డు చాకరీ చేయించాడు. ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుండా నీకు ఇచ్చేది ఇంతే, నీకెందుకు నువ్వు పని చేయలేదు అని వాళ్ళని గద్దించి గదమాయించి వాళ్ళని పీల్చి పిప్పి చేసి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఆ కూలిని బిగబడితే వాళ్ళు పోతూ ఏంటి ఇంత అన్యాయం చేశాడే, డబ్బు వచ్చినా మేము బాగుందాం కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతున్నటువంటి మాటలు పరలోకంలో ఉన్న ప్రభు చెవులో పడతాయంట. ఎందుకు తీర్పు వస్తుందో తెలుసా? నీవు ఎవరి దగ్గరైనా బిగబట్టినటువంటి డబ్బు, ఇట్ విల్ స్పీక్, అది మాట్లాడుతుంది. దేవుని యొక్క న్యాయం దేన్ని బట్టి ఉంటుంది తెలుసా? ఎప్పటికీ గుర్తుంచుకో, పాపానికి మాట్లాడే స్వభావం ఉంటుంది. అది ఏదో ఒక రకంగా మాట్లాడుతుంది. అది దేవుని న్యాయం ఎదుటికి నిన్ను తీసుకొని వస్తుంది, దేవుని న్యాయం దగ్గరికి నిన్ను తీసుకొని వస్తుంది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి యవనస్తుడా, వాక్యం వింటున్నటువంటి భర్త భార్య, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా ఈ యవనస్తురాల దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. డోంట్ థింక్ దట్ యు ఆర్ అలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఎవరు నన్ను చూడడం లేదు, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐఎమ్ అవే ఫ్రమ్ మై పేరెంట్స్, ఐఎమ్ అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ. బట్ రిమెంబర్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ కమిటెడ్ సిన్. ఎక్కడ పాపం చేసావో అక్కడి నుంచి దేవునికి కేకలు వినబడుతూ ఉంటాయి. అందుకు దేవుడు న్యాయాన్ని తీర్చే దేవుడు. పోనీలే అని వదిలిపెట్టడానికి లేదు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దైవ సేవకుల మీద ఈరోజు దాడులు జరుగుతుంటున్నాయి. వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూస్తుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ చనిపోయినటువంటి దేవుని హతసాక్షులు ఎక్కడున్నారు తెలుసా? దేవుని యొక్క బలిపీఠం క్రింద వాళ్ళు మొరపెడుతున్నారు, నాదా ఎప్పుడు తీర్పు తీరుస్తావు? త్వరలోనే వీఆర్ గోయింగ్ టు సీ ద జడ్జ్మెంట్ కమింగ్ ఆన్ టు ద ల్యాండ్ ఆఫ్ ఇండియా. భారతదేశం మీదికి దేవుని యొక్క తీర్పు రాబోతుంది. వీఆర్ గోయింగ్ టు సీ దాట్. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. ప్రార్థనలు దేవుడు ప్రక్కన పెట్టలేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఏ తప్పు చేసినా దయచేసి దేవుని సన్నిధిలో అడుగుతున్నా, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసేయి. వద్దు, అది ఏదో ఒక రోజు నిన్ను అందరి ముందర నిలబెడుతుంది, తలదించుకునేటట్లు చేస్తుంది. దాన్ని బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావు. నిత్యము దేవుని యొక్క కోపాగ్నికి నువ్వు గురి అవుతావు. నీ దగ్గర పని చేసేవారి మొదలుకొని పాపం విషయంలోనైనా, లేకపోతే ఇంకొకని ఒక మాట ద్వారా నువ్వు ఏం చేసినా కూడా గుర్తుంచుకో, మనుషులు మాట్లాడిన ప్రతి మాటకు దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నెంబర్ 1, ఎవరు నీ దేవుడు తెలుసా? ఆయన పరిశీలించి న్యాయాధిపతిగా ఉంటాడు. రెండవదిగా ఆయన దేన్ని బట్టి న్యాయం తీరుస్తాడంటే తనకు వస్తున్నటువంటి ఇన్పుట్స్ను బట్టి. మొర వినబడుతుంది, రక్తం మొరపెడుతుంది, కూలి వారికి, ఆ యొక్క బిగబట్టిన కూలి వారికి మొరపెడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నా, ఎవ్వరికి బాకీ ఉండవద్దు. ప్లీజ్ డూ సంథింగ్ అండ్ హ్యాండ్ ఓవర్ వాట్ యు ఆర్ సపోజ్ టు హ్యాండ్ ఓవర్. ఇట్ విల్ క్రై వన్ డే. ఒకరోజు అది దేవుని ఎదుట వస్తుంది. మరి కయ్యూనుకు దేవుడు ఇచ్చిన తీర్పు ఏంటి తెలుసా? చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 11, 12. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు.
నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఎందువనెను. ఇక్కడ సహోదరు చదివినటువంటి 2 వచనాల్లో మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు 11వ వచనం, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు, దేవుని యొక్క న్యాయం ఏంటి తెలుసా, నీ మీదకి శాపం వస్తుంది. కయ్యను, నువ్వు మొట్టమొదటి మానవ కుమారుని కావచ్చు, ఆదాము యొక్క ముద్దు బిడ్డవు కావచ్చు, జ్యేష్ఠ సంతానం కావచ్చు, అంత మాత్రాన నేను తీర్పును ప్రక్కన పెట్టను. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను చర్చికి పోతున్నా, కానుకిస్తున్నా, దేవునికి నేను దశంభాగం ఇస్తున్నా. గుర్తుంచుకోండి, అవేవి నేను తీర్పులోనికి రాకుండా అడ్డుకో. నీవు కృతజ్ఞతతో దేవునికి ఇవ్వాలి అంతే. పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, న్యాయము నీకు అనుకూలంగా మార్చుకోవడానికి కానుకలు ఇవ్వద్దు. అది అస్సలు పనిచేయవు. బైబిల్లో వ్రాయబడింది, కయ్యూనుకు దేవుడు అంటున్నాడు, కయ్యూను, శాపం నీ మీదికి రాబోతుంది. ఈ నేల మీద ఉండకుండా, తాను ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండకుండా పాపం చేస్తుంది. తాను అక్కడ ఉండాలి, ఆ ఆశీర్వాదంలో ఉండాలి, ఆ దీవెనలో ఉండాలి, ఆ యొక్క సమాధానంలో ఉండాలి, ఆ కుటుంబంలో ఉండాలి, ఆ ఉద్యోగంలో ఉండాలి, ఆ యొక్క దీవెనలో ఉండాలి, ఆ యొక్క ఆరోగ్యంలో ఉండాలి. ఎప్పుడైతే పాపం చేస్తామో అక్కడ నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతావు. నువ్వు ఉండకూడని స్థలాల్లోనికి వస్తావు. పాపం అందుకే భయంకరం. నీవు సమాధానంలో ఉండాలి. కుటుంబంలో సమాధానం లేని కుటుంబంగా ఉంటుంది. మన కుటుంబంలో ఆరోగ్యం ఉండాలి, దేవుని యొక్క దీవెనలో ఉండాలి, దేవుని కాపుదల ఉండాలి. బట్ ఎప్పుడైతే నువ్వు తెలిసి పాపం చేస్తావో, ఇఫ్ యు కమిట్ సిన్ సీక్రెట్లీ అండ్ సో సెక్యూర్లీ, రిమెంబర్ యు ఆర్ గోయింగ్ టు బి డిస్టర్బ్డ్. ఈ నేల మీద ఉండకుండా, ఏ నేల మీద? ఆదాము ఏదైనా ప్రక్కనే ఉన్నాడేమో, ఏదైనా తోట ప్రక్కనే ఆ యొక్క ఏదైనా తోటను చూస్తూ ఉన్నాడేమో. ఇప్పుడు దేవుడు అంటాడు, యూ విల్ బి అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఉండకుండా. పాపముకు ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? పాపం నీ దగ్గరికి వచ్చి నీతోనే పాపం పని చేయించి నువ్వు ఉండకూడని స్థలాల్లోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఉండవలసిన స్థలాలు మిస్ అవుతాయి. పడుకొని నిద్రపోవాలి, కానీ నిద్ర రానిటువంటి స్థలంలో ఉన్నావు. పడుకొనే ఉన్నావు, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎ స్లీప్. నువ్వు సంపాదిస్తున్నావు, జీతం నీ దగ్గరకు వస్తుంది, కానీ నీ దగ్గర ఉండడంలా. అది నీ దగ్గర ఉండాలి, నిద్ర నీ దగ్గర ఉండాలి. కానీ ఈరోజు లేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. గాడ్స్ జడ్జ్మెంట్ విల్ బి దేర్. మర్చిపోవద్దు. కొన్ని సందర్భాల్లో సందేశాలు కఠినంగా ఉంటాయి. ట్రై టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయాన్ని అర్థం చేసుకుందాం. అవుట్ ఆఫ్ లవ్ గాడ్ స్పీక్స్ అండి. దేవుడు ప్రేమతో మనతో మాట్లాడతాడు. కయ్యూనుకు జరిగింది, సుధీర్ నీకు జరగకూడదు, లేదా ఈ వాక్యం వింటున్నటువంటి పలానా సహోదరికి ఆ యవనస్తురాలకు జరగకూడదు అన్న ఉద్దేశంతోనే దేవుడు మాట్లాడతాడు. కయ్యూనుకు తీర్పు వస్తుంది. కయ్యూను, దేవుని దగ్గర కూడా అబద్ధాలు ఆడతావా? నా సహోదరుడు నాకు తెలియదని మాట్లాడతావా? లుక్ ఎట్ దాట్. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద కర్స్. నువ్వు శాపాన్ని పొందుతావు కయ్యను. రెండవదిగా చూడండి 12వ వచనం, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నేల ఏ రకంగా ఉందంట? సారం ఉంది. విత్తనం వేస్తే విత్తనం బయటకు వస్తుంది. ఇప్పుడైనా నేల కలుషితం అయిపోయింది. ఏవేవో నేలలోనికి ప్లాస్టిక్ వచ్చేసింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఏదేదో వచ్చింది. కానీ మొట్టమొదటి నేల ఎంత ఫర్టైల్గా ఉంటుందో కదా, ఎంత సారవంతంగా ఉంటుందో కదా, అలా విత్తనం వేస్తేనే పైకి వచ్చేసే రకంగా ఉంటుంది. ఎందుకు? ఫ్రెష్ గ్రౌండ్ అది. దేవుడు తన నోటితో పలికినటువంటి ఆ యొక్క భూమి కయ్యూను దగ్గర ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కయ్యూను, ఈ భూమి, ఇంత సారవంతమైన భూమి నీ దగ్గర ఉన్నా, ఇప్పుడు చూడండి, నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. సారం భూమిలోంచి రావాలి. రాకపోతే ఏం చేస్తాడు? ఆ దినాన ఏమైనా సైన్స్ పెరిగిందా? ఆ దినాన కయ్యూను వెళ్ళి ఫర్టిలైజర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పొలంలో సేద్యం చేసుకోవడానికి ఏదైనా ఒక మంచి ఎరువు ఇవ్వు, పిచికారి చేయడానికి ఏదైనా ఒక మందు ఇవ్వు అని అడగడానికి ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఒక్కసారి చేసిన పాపం భూమిపైన ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నేను చేసిన పాపం ఎలాగ ఉంటుంది తెలుసా? నీకు సారం ఇవ్వవలసినటువంటి భూమి ఇవ్వకుండా, నీకు ఎక్కడి నుంచి రావాలనో అక్కడి నుంచి రాకుండా,
ఎక్కడి నుంచి రావాలనో, అది నీ భార్య దగ్గర నుంచి రావాల్సిన ప్రేమ, నీ పిల్లల దగ్గర నుంచి రావాల్సిన గౌరవం, లేకపోతే నీ ఉద్యోగంలో నీకు రావాల్సిన ఆ యొక్క ప్రమోషన్, లేకపోతే నీ జీవితంలో ఎక్కడి నుంచి ఏది రావాలనో అది రాకుండా చేస్తుంది పాపం, అది రాకుండా చేస్తుంది. దట్ ఈస్ గాడ్స్ జడ్జిమెంట్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. దేవుని బిడ్డలుగా నువ్వు ఉంటే ఏ రకంగా ఉంటుంది తెలుసా? సముద్రపు నీళ్ళు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి, మంచినీళ్ళే దొరకవు. కానీ ఇశ్రాయేలు దేశంలో సముద్రపు నీళ్ళను ఒక చిన్న మిషన్ పెట్టుకొని, అంటే జీపులో పెట్టుకుంటారండి వాళ్ళంతే. మనం మంచినీళ్ళు పెట్టుకోవడానికి ఒక రూమ్ తీసుకొని ఇంత ట్యాంక్ కట్టుకొని దానికి ఒక ఏసీ పెట్టాలి, మళ్ళీ ఏదేదో పెట్టాలి, శబ్దం వస్తుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలి, ఏదేదో ఉంటుంది. కానీ ఇశ్రాయేలు దేశంలో సముద్రపు నీటిని, దట్ సాల్టీ వాటర్ ఈజ్ అ వెరీ టేస్టీ వాటర్ వెన్ దే కన్వర్ట్ ఇట్. అక్కడ చూస్తే శాపం అనేటువంటిదే కనబడకుండా ఉండేటువంటి పరిస్థితులు. ఎందుకు తెలుసా? దే ఫియర్ గాడ్. వారు దేవునికి భయపడతారు, దేవునికి భయపడతారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు అంటే భయం లేకుండా ప్రభు బల్ల తీసుకుంటూ దేవుని దగ్గరకు వస్తూ వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, అయినా ఇఫ్ యూ కంటిన్యూ టు లివ్ ఇన్ సిన్, గాడ్స్ జడ్జిమెంట్ విల్ కమ్. మర్చిపోవద్దు. మూడవదిగా 12వ వచనం, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై యుందువు. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి దిగులు ఉందంట, రెండవదిగా తిరుగుతూ ఉంటాడంట కయ్యను. మనశ్శాంతి ఉంటే ఒక చోట కూర్చోవచ్చండి. మనశ్శాంతి లేకపోతే, ఇక్కడ మనశ్శాంతి లేదు అక్కడికి పోదాం, అక్కడ మనశ్శాంతి లేదు అక్కడికి పోదాం, అక్కడ మనశ్శాంతి లేదు ఇంకో చోటికి పోదాం, తిరుగుతూ ఉంటారు. చూసారా? నాకు మనశ్శాంతి లేదని నువ్వు చెప్తున్నావా, నాకు దిగులు అవుతుందని నువ్వు చెప్తున్నావా, గుర్తుంచుకో, సమ్వేర్ యూ హ్యావ్ మిస్ ద మార్క్. ఎక్కడో పాపం చేసావు, ఎక్కడో పాపం చేసావు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి 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 లాస్ట్కి ఏముండకుండా పోతుందా? నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుందా? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, కయ్యనులాగా దేవునికి వ్యతిరేకమైనవి ఏం చేసావో నీకు తెలుసు. ఒప్పుకుందాం దేవుని దగ్గరికి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నీకు రాకుండా ఉండాలని, శాపం నీ మీదికి రాకుండా ఉండాలని, భూమి తన సారం తిరిగి ఇవ్వాలని, లేకపోతే నీ జీవితంలో దిగులు కానీ, లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలి అని దిక్కు తెలియనటువంటి పరిస్థితులకు వచ్చావా, అది రాకుండా ఉండాలి అంటే ఈరోజు దేవుడు అడుగుతుంటా, సెట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని సరిచేసుకో, లేకపోతే ఆయన న్యాయాధిపతి, యెహోవా షాఫెడ్, ఆయన న్యాయాధిపతిగా నిలబడతాడు. దేవుని బిడ్డలారా, నాలుగోదిగా భయంకరమైనటువంటి నష్టాన్ని కయ్యను చూశాడు. చూడండి 4వ అధ్యాయం 14వ వచనం, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యుందును. ఎంత భయంకరమైన మాట! నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. ప్రార్థన చేసుకోబుద్ధి కాదు కదా నీకు, ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకోకుండా జీవించేటువంటి ఒక వ్యక్తిగా మారిపోతావు. బైబిల్ చదవకుండా దేవుని వాక్యం అన్న ప్రార్థన ఒకప్పుడు మంచిగా ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఎందుకో ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా? ఎక్కడో పాపం ప్రవేశించింది, నీకు ఆసక్తి తగ్గిపోతుంది. బైబిల్ పట్టుకోవడం, బైబిల్ తీసుకురావడం, బైబిల్ చదవడం, ప్రార్థనకు రావడం, తెలుసు ప్రార్థనలు జరుగుతున్నాయని, అయినా యు ఆర్ నాట్ కమింగ్. ఎందుకు తెలుసా? ఎక్కడో పాపం నేను బిగబట్టేస్తుంది. కయ్యను అంటున్నాడు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి ఉన్నాను ప్రభువా. పాపం అల్టిమేట్ రిజల్ట్ ఏముంటుంది తెలుసా? దేవునికి దూరం అయిపోతాను, దేవునికి దూరం, ప్రార్థనకు దూరం, కుటుంబ ప్రార్థనలు ఉండవు, దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థనలు గడపడం ఉండదు. ఈరోజు ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయా? నీ కుటుంబంలో ఉన్నాయా? నీ కుటుంబ సభ్యులు ఉన్నాయా? దేవుని యొక్క న్యాయం సరి చేసుకుందాం. దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. కయ్యనుతో దేవుడు అంటున్నాడు, కయ్యను ఇవి చేసినందున కావున ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ నౌ. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా నీ జీవితం ఏ రకంగా ఉందో నీకు తెలుసు. 3 విషయాలు ఈరోజు చెప్పాడు. నెంబర్ వన్ దేవుడు పరీక్షిస్తాడు. ఆయన న్యాయాధిపతిగా కయ్యను అడుగుతున్నాడు, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఉన్నావు? ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నావు నువ్వు? నీ బిడ్డలు ఎక్కడున్నారు? నీ భర్త ఎక్కడ ఉన్నాడు? నీ భార్య ఎక్కడుంది? నీ యొక్క ఆస్తి ఎక్కడుంది? ఏ రకంగా ఉంది? దేవుడు అడుగుతున్నాడు. నెంబర్ 2, దేవుడు అంటున్నాడు, ఆ రక్తం నాకు మొరపెడుతుంది. పాపానికి తన సొంత స్వరం ఉంటుంది, మర్చిపోవద్దు. పాపం ఖచ్చితంగా ఏదో ఒక రోజు నోరు తెరుస్తుంది. 3వదిగా అవి 2 జరిగిన తర్వాత దేవుని తీర్పులు ఉంటాయి. ఆ తీర్పు ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో కనబడుతూ ఉంటే, 1 నీ జీవితంలో శాపం, నీ నేల
నీ యొక్క బిజినెస్, నీ యొక్క ఆత్మీయ జీవితం, నీ కుటుంబ జీవితం ఏదైనా ఒక శాపం గుండా వెళ్తుందా? ఈరోజు పరీక్షించుకుందాం. లేదా నీవు శ్రమ పడుతున్నావు కానీ ఎందుకో లాభం లేకుండా ఉంది. కయ్యూనుతో దేవుడు అంటాడు, నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది, అది సారం ఇవ్వదు, నీకు సారం ఇవ్వదు. మూడవదిగా, నువ్వు దిగులు పడుచు సంచరిస్తూ ఉంటావు. నాలుగవదిగా, దేవుని సన్నిధికి దూరం అవుతావు. ఇవి మన జీవితాల్లో ఉన్నాయా? ఆయన న్యాయాధిపతి, ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఈరోజు ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను ఎక్కడ తప్పు చేసినా, నా కుటుంబంలో ఎక్కడ తప్పున్నా నన్ను క్షమించు అని అందరం లేచి నిలబడదాం. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, నీవు ఎక్కడ తప్పు చేసావో ఆ స్థలములోంచి మొర వెళ్తూ ఉంటుంది. ఎవరి దగ్గర కూలి బిగబట్టావో, ఎవరిని సతాయించావో అది కూడా దేవుడు వింటూ ఉంటాడు. నీవు మాట్లాడిన ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. నువ్వు చేసిన ప్రతి పని తీర్పులోనికి వస్తుంది. దేవా, నన్ను క్షమించు, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. కయ్యూను ఎందుకు మన ఎదుట ఉంచాడు అంటే, కయ్యూను పరిస్థితిని చూసి దేవుడు పోనీలే అని లేదు. ఈరోజు నువ్వేదో దేవుని దగ్గరకు వస్తున్నావని, కానుకలు ఇస్తున్నావని పోనీలే అని చెప్పే దేవుడు కాదు. క్షమించడానికి సిద్ధ మనసు ఎప్పటికీ ఉంటుంది, కానీ తీర్పు తీర్చక మాత్రం ఉండడు. ఈరోజే సరి చేసుకొని, నీ పాపం ఎంత కాలం చున్నా ఈరోజు ఒక తీర్మానంలో, నేను విడిచిపెడతాను ప్రభువా. ఇఫ్ యూ కెన్ సే నో టు సిన్, గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తర్వాత చూద్దాంలా అనేటువంటి ఒక నిర్లక్ష్యము మా జీవితాల్లో లేకుండా ఈ రోజే సరి చేసుకుందుము గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కలుగును గాక. ఆయన ఎంతమంది ఇప్పుడు అడుగుతున్నారు, ప్రభువా నాకు పాప శిక్ష తీర్పు రాకముందే నేను సరి చేసుకుంటాను అని ఎవరైతే అడుగుతున్నారో, లార్డ్ ఐ యామ్ అగ్రీయింగ్ విత్ దట్ ప్రేయర్. దేవా, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, క్షమించండి. మీ శిలువ రక్తం కడుగును గాక, మీ శిలువ రక్తం కడుగును గాక, మీ శిలువ రక్తం కడుగును గాక. దేవా, మీ శిలువ రక్తం మా అనువనువును కడుగును గాక. మా మాటలో తప్పు జరిగి ఉంటే, మా పనుల్లో తప్పు జరిగి ఉంటే, మా కార్యాల్లో తప్పు జరిగి ఉంటే, ఎవరు చూడని స్థలాల్లో తప్పులు జరిగి ఉంటే, తండ్రి ఏ విషయాల్లో మేము ఎవరి దగ్గర డబ్బును బిగబట్టినటువంటి పరిస్థితిలో ఉన్నా నాయన, ఎవరికి అన్యాయం చేసినా ప్రభువా, ఎవరికి మోసం చేసినా నాయన, దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ రిపర్కషన్స్ అని మీరు చెప్పారు ప్రభువా. దానికి రావాల్సిన ప్రతిఫలాలు ఉంటాయి. దేవా, కయ్యూన్నే విడిచిపెట్టలేదు నాయన, మమ్మల్ని విడిచిపెడతారా ప్రభువా? దయనా క్షమించండి, క్షమించండి. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక, యేసయ్య రక్తం మమ్మల్ని కడుగును గాక. దయనా దర్శించండి. మీ కార్యాలు ఎన్ని జరగాలన్నీ జరిగించి, దైవ చిత్తానుసారమైన మారు మనసు పశ్చాత్తాపము మాలో కలిగించి, సంపూర్ణముగా దర్శించి మీ కార్యాలు జరిగించుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.